తవ్వేస్తున్నారు, భూమాతను తొలిచేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 30 అడుగుల మేర. ఇదంతా అక్రమం అని తెలిసినా సంబంధిత అధికారులు కిక్కురుమంటలేదు. ఇంతకీ వాళ్ళ తవ్వకాలు దేనికోసం, అక్కడ ఏం దొరుకుతున్నాయి? వాట్స్ ది స్టోరీ. చూస్తుంటే కొండ కోణంలో చిక్కుకొని నీటి కోసం తచ్చట్లాడుతున్నట్టుంది కదూ. అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. ఈ అన్వేషణ వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. రంగురాళ్ల ముడిసరుకు కోసం వీళ్ళంతా ఇలా వెతుకులాటలో పడ్డారు. గుంటూరు జిల్లా పల్నాడు హెడ్ క్వార్టర్స్లోని దాచేపల్లి, బెల్లంకొండ సహా పలు ప్రాంతాలలో రంగురాళ్ల వేట జరుగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా కాసులు కురిపించే రాళ్ల కోసం భూమిని తవ్వేస్తున్నారు. దాదాపు 20 అడుగుల సొరంగాలను తవ్వుకుపోతున్నారు. కనిపించని రాళ్ల కోసం కనిపించే భూమిలో గుణపాలు దింపుతున్నారు. భట్రుపాలెం, శంకరాపురం, కాట్రపాడు గ్రామాలకు చెందిన కూలీలు అదే ఇదిగో ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. రంగురాళ్ల ముడిరాయి దొరుకుతుందన్న వార్తలు ఇటీవల షికార్లు చేశాయి. దీనికి బలం చేకూరేలా పెద్ద మొత్తంలో రంగురాళ్లు పోలీసులకు దొరికాయి. అంతే, రంగురాళ్ల వేట ఉధృతమైంది. మా సిబ్బందితో నేను మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిసి మాదినపాడు చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు ఎదురుగా ఒక కారు వస్తువు ఉంటే మమ్మల్ని చూసి ఆ కారు ఆగి ఆ కారులో ఉన్న వ్యక్తులు కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించగా దాన్ని పట్టుకున్నాము. కార్ చెక్ చేయగా అందులో ఈ తెల్లరాలకు సంబంధించిన స్పటికలు ఒక 5 బాక్సులు నిండా ఉన్నవి. రంగురాళ్ల వేటపై పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కిక్కురుమనడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇది జరుగుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల అండదండలుండడం వల్లే పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి అటవీ ప్రాంతంలో ఒక బోరు వేయాలంటేనే 1,00,000 అనుమతులు అడుగుతారు అటవీ శాఖ అధికారులు. అలాంటిది రంగురాళ్ల మాయలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టపగలే దోపిడీకి గురవుతున్న అటవీ సంపదను కాపాడాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.